హాయ్ రా. హాయ్. ఏంటి రమ్మన్నావు? అవును ప్రియా, ఇదొక విషయం చెప్పాలనుకుంటున్నాను. డైలీ చాట్ చేస్తావు కదా, మెసేజ్ చేస్తావు, మాట్లాడుకుంటాం. ఇంకేంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? అవును, ప్రేమలో ఉంటే అంతే, అంతా వింతగా ఉంటుంది. జీవితం చాలా కొత్తగా అనిపిస్తుంది. చెప్పుకోలేని భావాలు, వివరించలేని విషయాలు చాలానే ఉంటాయి. ఇక్కడ మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏం తీసుకురమ్మంటావు? నీ ఇష్టం. సరేలే, ఏదైనా ఆర్డర్ ఇచ్చొస్తాను. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా అబ్బి? అవును, నువ్వంటే ప్రేమ, ఇంకా చెప్పాలంటే పిచ్చి. ఎప్పుడు నీతో మాట్లాడాలని, కలవాలని ఆరాటం. టయానికి మ్యారేజ్ కూడా అయిపోతుంది. అయినా మా అమ్మాయిని బాధ నీకేం తెలుసురా? ఏ చిన్న విషయం జరిగినా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుందని ఎప్పుడైనా ఊహించావా? ప్రియా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను కని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న గురించి ఆలోచించు, కానీ అంతేగాని తొక్కలో సమాజం గురించి, వాళ్ళు ఏమనుకుంటున్నారు దాని గురించి నాకు చెప్పొద్దు. అయినా నేను దేని గురించి అడుగుతున్నాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడడంలో మీ అమ్మాయిలు తోపని నిరూపించావు కదే. అయినా మీ అబ్బాయిలంత ఇంతేనారా? మొదట స్నేహం అంటారు, కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగానే లవ్ ప్రపోజ్ చేస్తారు. ఇదేనా మీ బిహేవియర్? ఛీ! లాస్ట్గా అడుగుతున్నానే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు, అంతేగాని ఉపయోగం లేని సమాజం విషయాలు చెప్పుకో. మీరు అలా అనుకుంటారు కానీ మా అబ్బాయిలు అలా కాదే. మా ప్రేమ కలగడానికి, ప్రేమించడానికి కారణం తెలుసా? చెప్తా విను. ఒకరి అందం, అర్హత వల్ల ముందు ఆకర్షణగా మారి, వాళ్ళ ప్రవర్తన వల్ల స్నేహంగా మారి, వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది. అది మా అబ్బాయిల మనస్తత్వం. అర్థమైందా? నువ్వెంత పట్టుదలగా ఉంటావు ఉండు, నేను మాత్రం డిసైడ్ అయిపోయా. నువ్వు నా ప్రేమలో పడే వరకు ప్రయత్నిస్తూనే ఉంటా. నిన్ను నా దాన్ని చేసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్ బేబీ. ఐ లవ్ యూ. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు ప్రేమ. దాని గురించి నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదంటే తప్పు నాలో లేదు, నీ ఆలోచనలో, నీ వ్యక్తిత్వంలో ఉంది. తెలుసుకుంటావని నేను అనుకుంటున్నాను.